ఓం నమో వెంకటేశాయ. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. యోగా ఈజ్ ద వే ఆఫ్ లైఫ్. అంటే మన జీవితంలో మనకు యోగా అనేది చాలా చాలా ముఖ్యమైన. మన బాడీకి ఒకటే ఎక్సర్సైజ్ కాదు, ఇది మన మైండ్కి, మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ యోగా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అంటే ప్రాణాయామంలో ఒక ఎనర్జీ ఉంటుందన్నమాట. అన్ని చక్రాస్ని బ్యాలెన్స్ చేసి ఎనర్జీ ఫ్లోని ఉంది. యోగా ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. సో ఎవరైతే యోగాని డైలీ రొటీన్లో ఇన్కల్కేట్ చేసుకుంటారో వాళ్ళల్లో మనశ్శాంతిగా ఎమోషన్స్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ అండ్ ఎన్నెన్నో జబ్బులని వాళ్ళు రివర్స్ చేసుకుంటూ వస్తారు. అన్లైక్ వేరే ఎక్సర్సైజెస్ లాగా యోగా కాదు. ఎందుకంటే వేరే ఎక్సర్సైజెస్లో ఓన్లీ బాడీ ఎక్సర్సైజెస్ ఉంటుంది, బట్ యోగాలో ఏంటంటే మైండ్ అండ్ ఎందుకంటే ఆ బ్రీదింగ్ ప్యాటర్న్లో కానీ ఆ వేసే ఆసనాల పొజిషన్స్ వల్ల మనకు మైండ్ అండ్ మన ఎమోషన్స్ని చాలా బ్యాలెన్స్ చేస్తుంది. మీరు చూడండి, యోగా చేసే వాళ్ళకి నాన్ యోగా చేసి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే వాళ్ళ ఫేస్లో కానీ వాళ్ళ బాడీ టోనింగ్, మజిల్ స్ట్రెంగ్త్. అఫ్ కోర్స్ మజిల్ స్ట్రెంగ్త్ అనేది నార్మల్ జిమ్ ఎక్సర్సైజెస్లోనే వస్తుంది, బట్ అక్కడ సింగిల్ మజిల్స్ని మాత్రమే ఫోకస్ చేస్తారు. యోగాలో అన్ని మజిల్స్ని ఫోకస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ టోనింగ్ అనేది, బాడీ టోనింగ్ చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళ ఫేస్ అంత చాలా ప్రశాంతంగా మంచిగా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, యోగాని మీరు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో లేక ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారో మీకు మజిల్ స్ట్రెంథనింగ్కి కూడా యోగా వర్క్ అవుతుంది. సో యోగా ఈజ్ ద వే ఆఫ్ లైఫ్. మీరు ఎవరైతే ఆల్రెడీ జిమ్కి అలవాటు పడిపోయారో వాళ్లకు అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ యోగా ఈజ్ నెసెసరీ. ఫ్లెక్సిబిలిటీ ఈజ్ డెఫినెట్లీ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ వన్. సో మై డియర్ ఫ్రెండ్స్, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ, ఈ మూడు ఖచ్చితంగా మనకు కావాల్సిందే. మీరు ఫస్ట్లో మొదలు పెడుతున్నారు ఎక్సర్సైజ్ అంతే, యోగాతో మొదలు పెట్టుకోండి. అండ్ ఒక్కసారిగా మీరు ఒక స్టేజ్కి వచ్చారు యోగాలో అన్నప్పుడు యూ క్యాన్ ప్లాన్ ఫర్ సపరేట్ జిమ్ ఎక్సర్సైజెస్ లైక్ మజిల్ స్ట్రెంథనింగ్ అండ్ కార్డియో ఎక్సర్సైజెస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ వెరీ వెరీ గ్రేట్ డే.